చంద్రబాబు ఫోటో ముద్రించలేదని నినదించిన వర్మకి పిఠాపురంలో అవమానం జరిగింది. వర్మకు వ్యతిరేకంగా జనసేన పార్టీ శ్రేణులంతా ఏకమయ్యి ఆయన్ని అక్కడి నుంచి సాగనంపేశారు. చాలా తీవ్ర స్థాయిలో ఆయన మీద విరుచుకుపడే ప్రయత్నం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం కృషి చేసిన వర్మ మీద ఎటువంటి కృతజ్ఞత లేకుండా దాడికి కూడా ప్రయత్నిస్తారా అనే వాదన వినిపిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో జనసేన వర్మని టార్గెట్ చేస్తుంది. జనసేన పార్టీ సోషల్ మీడియాలో వర్మకు వ్యతిరేకంగా పోస్టుల పరంపర నడుపుతోంది. పవన్ కళ్యాణ్ నేర్పిన కృతజ్ఞత మిగిలింది కాబట్టే వర్మ మీద నేరుగా వెళ్ళలేదు అనేటువంటి రీతిలో ఎదురుదాడికి పూనుకుంటున్నారు. వర్మ మీద దాడికి యత్నించడమే కాకుండా ఇప్పుడు వర్మనే బదనాం చేయడానికి జనసేన పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నమే ఆసక్తికర పరిణామంగా చూడాల్సి ఉంటుంది. రాజకీయంగా వర్మ చాలా క్లియర్గా చెప్పారు. ఆ ఫ్లెక్స్ మీద చంద్రబాబు ఫోటో లేకపోతే అడగాల్సిన బాధ్యత తమకుంది. పిఠాపురంలో మొత్తం చంద్రబాబు ఆనవాళ్లే లేకుండా చేస్తే సహించబోము, చంద్రబాబు ఊరుకున్నా తాము మాత్రం ఊరుకోబోము అంటూ చెప్పుకొచ్చారు. దానికి కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోయినా కూడా తాము అలానే నిలదీస్తాం అంటూ వర్మ ముక్తాయింపిచ్చారు. ఇప్పుడు ఈ వ్యవహారమే చాలా పెద్ద రాజకీయ దుమారంగా మారుతోంది. వర్మకు వ్యతిరేకంగా జనసేన సోషల్ మీడియా విభాగం పెద్ద స్థాయిలో విమర్శలు ఎక్కువ పెడుతున్నటువంటి తరుణంలో వర్మకి సపోర్ట్గా టీడీపీ నాయకత్వం నిలుస్తుందా? వర్మని కనీసం డిఫెండ్ చేయడానికన్నా సిద్ధమవుతుందా? కానీ ఇప్పటివరకు అలాంటి ఆచూకీ కానీ ఆనవాళ్ళు కానీ ఏ కోసానా కనిపించట్లేదు. నిజానికి వర్మ మీద జనసేన పార్టీ నాయకత్వం దాడి చేయడం ఈరోజు కొత్త ఏం కాదు. 2025లోనే జనసేన పార్టీ ఆవిర్భావ కార్యక్రమం సందర్భంగా అదే పిఠాపురం సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో నాగబాబు నేరుగా వర్మ నీ కర్మ అన్నట్టుగా ఎద్దేవా చేశారు. ఇంకా అనేక సందర్భాల్లో జనసేన పార్టీ నాయకత్వం వర్మను ఉద్దేశించి చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఎదురుదాడి చేసినటువంటి చరిత్ర ఉంది. ఈ తరుణంలో వర్మ మీద ఎలాంటి తీరున జనసేన పార్టీ వాగ్బాణాలు సెటైర్లు ఎక్కువ పెడుతున్నా కనీసం రక్షించడానికి కానీ సపోర్ట్గా కానీ టీడీపీ నాయకత్వం సిద్ధమైన ఆనవాళ్లు లేవు. టీడీపీ సోషల్ మీడియా అలాంటి ప్రయత్నం చేసిన దాఖలాలు కూడా లేవు. సరిగ్గా ఇప్పుడు కూడా వర్మ అదే రీతిలో మిగిలిపోతున్నారు. ఆయన ఒంటరిగానే కొనసాగక తప్పని పరిస్థితిలో పడిపోతున్నారు. సోషల్ మీడియాలో ఆయనకి వ్యతిరేకంగా జనసేన పార్టీ సంబంధించినటువంటి అనేక మంది విస్తృతంగా పోస్టింగ్స్ పరంపర సాగిస్తుంటే వర్మకు అనుకూలంగా పోస్టులు చేసేవాళ్లే కనిపించట్లేదు. ఆయన చంద్రబాబు కోసం, చంద్రబాబు ఫోటో కోసం, చంద్రబాబు ఇమేజ్ కోసం పాకులాడుతుంటే అలాంటి చంద్రబాబు నాయుడికి సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు వర్మకి బహిరంగంగా మద్దతు పలికే ప్రయత్నం చేయట్లేదు. వర్మ పెండం దొరబాబు వాళ్ళ పర్సనల్ వ్యవహారం అన్నట్టుగానే తెలుగుదేశం పార్టీ నాయకత్వం పరిమితమవుతుంది. జనసేన పార్టీ మాత్రం అందుకు విరుద్ధంగా వర్మని మరింత బ్లేమ్ చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో వర్మ ఒంటరిగా మిగిలిపోవడమే ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. తెలుగుదేశం పార్టీ నాయకత్వం కోసం వర్మ పోరాడితే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆయనకి ఏమాత్రం సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడంతో వర్మ ఎంత ప్రయత్నం చేసినా అది వృధా ప్రయాసగా మిగులుతుందా అనేటువంటి ప్రశ్న అయితే వినిపిస్తోంది. ఏమైనా వర్మ లాంటి దూకుడు స్వభావం కలిగినటువంటి నాయకుడు తన అధినేత కోసం అలా జనసేన పార్టీ శ్రేణులు నేతల మధ్య నిలదీసినటువంటి వైనం విశేషంగా చూడాల్సి ఉంటుంది. అయినా కానీ ఆయన పార్టీ నాయకత్వం ఆయనకి సపోర్ట్గా నిలవకపోవడమే విస్మయకరంగా భావించాల్సి ఉంటుంది.